డబ్బున్న వాళ్ళకే పరిమితమైన మెడికల్ చదువులు పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు మెడిసిన్ చదువులు సీఎం చంద్రబాబు నాయుడు దూరం చేస్తున్నారని కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కాకినాడ నగరంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. కాకినాడ నగరంలో జిల్లా పరిషత్ సెంటర్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సెంటర్ నుండి నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెడికల్ చదువులను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు మెడిసిన్ చదువులు సీఎం చంద్రబాబు నాయుడు దూరం చేస్తున్నారన్నారు. పేదలంటే చంద్రబాబు నాయుడుకి ఆది నుంచి చిన్నచూపని, అందుకే అలాంటి దుర్ఘాతానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళాదిత్య, పసుపురెడ్డి వెంకటలక్ష్మి, ఎం కిషోర్, రాగిరెడ్డి అరుణ్ కుమార్ చక్రవర్తి, కంపర బాబు, మీసాల ఉదయ్, రెహమాన్ ఖాన్, అజ్జు, రావూరు వెంకటేశ్వరరావు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చాలా దగ్గరలో ప్రజలకు దగ్గరలో ఈ వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆలోచించి ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజ్ ప్లాన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ అయినాయి, అడ్మిషన్ లేదు కానీ 3 కాలేజీల్లో సీట్లు శాంక్షన్ అయినాయి. దాన్ని మరలా మాకు వద్దని చంద్రబాబు వెనక్కి పంపించడం జరిగింది. ఎంత దారుణాతి దారుణం అంటే ఈరోజు ఇంజనీర్లు అయ్యాలన్నా డాక్టర్లు అయ్యారన్నా కేవలం రాష్ట్రాన్ని పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ని ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా పేదవాడికి ఈ వైద్యం అందాలి అని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే దాన్ని తొంగలో తొక్కే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ 17 మెడికల్ కాలేజ్ అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పని కూడా లేదు మనకి. ఇంకా ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కార్డు లేకుండానే ఉచితంగా వైద్యం చేసి వచ్చే సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతాం జరుగుతుంది. చాలా దారుణం. విజన్ ఉన్నది, నేను అభివృద్ధి చేస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కనుక తప్పకుండా ఈ యొక్క ప్రైవేటీకరణని, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్. అదేవిధంగా ఎవరైతే ఈ బిడ్స్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నా విన్నపం ఒకటే, దయచేసి పాల్గొకండి. పొరపాటున మీరు పాల్గొని ఈ మెడికల్ కాలేజీలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలకి మీరు నమ్మి ఈ యొక్క కాలేజీలు మీరు తీసుకోవడం జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వీటిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. రాబోయే 5 సంవత్సరాలు అవ్వాలి కాబట్టి ప్రజలు కూడా 5 సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఏది అయితే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారో మాట ప్రకారం నిలబడతారు. మేమందరం కూడా ఈ ప్రైవేటీకరణని ఆపేవారు కూడా ఉద్యమిస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమానికి ఎగనిస్ట్ గా జీవో రద్దు చేయమనేసి మనం ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర ప్రముఖులు, మాజీ మేయర్లు, మాజీ కౌన్సిలర్లు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అతిపెద్ద ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించాం. ఎందుకంటే ఇచ్చిన జీవోని రద్దుపరచండి, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి విద్య వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా మీరు చేయండి. మిగతా 17 మెడికల్ కాలేజీల్లోని 5 ఫంక్షన్లో ఉన్నాయి, మిగతా 12 ఫంక్షన్లో లేవు. 2 ఏమో మళ్ళీ రెడీ అవుతున్నాయి. మిగతా 10 కూడా మీరు అప్పు తెచ్చినటువంటి 2.5 లక్షల రుణంలోంచి ఒక 5,000 కోట్లు మీరు దీనికి స్పెండ్ చేస్తే కాలేజీలన్నీ ఫంక్షన్లోకి వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా విద్యని వైద్యాన్ని అందుబాటులో తెచ్చిన వాళ్ళు అవుతాం అనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే దీని మీద యుద్ధం ప్రకటించి ఆయన ఒంటి చేతి మీద మనందరి సహకారంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన దీన్ని రద్దుపరిచే వరకు కూడా ఊరుకోడనేసి నా నమ్మకం, ప్రగాఢ నమ్మకం. ఆ విధంగా ఆయనకి మనందరం కూడా మద్దతు తెలిపి ఇది రద్దు జరిపే వరకు కూడా మనందరం ఆయనకి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.